భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు మాస్టర్ అన్నారు. మంగళవారం అల్లూరి జిల్లా కేంద్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే బహుజనులకు బతుకు పెట్టిన భగవంతుడు, బహుజనులకు బతుకు పెట్టిన భగవంతుడు. ఆ ఓటుకు ఎవరిచ్చారు? ఆ ఓటుకు ఎవరిచ్చారు? ఈరోజు పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటు వేదికగా పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు మా జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే బహుజనులకు బతుకు పెట్టినటువంటి భగవంతుడు అంబేద్కర్ని భగవంతుడితో సమానంగా చూసుకుంటున్నారు ఈ దేశ ప్రజలందరూ కూడా. అటువంటిప్పుడు మరి ఈరోజు కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భారత రాజ్యాంగానికి, భగవంతుడికి, దైవభక్తికి, దేశభక్తికి తేడా తెలియకుండా ఈరోజు అటువంటి వ్యక్తి హోంమంత్రి పదవిలో ఉండడానికి వీల్లేదు. అటువంటి వ్యక్తి పదవిలో ఉన్నట్లయితే దేశ ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? మరి ఇలాంటి వ్యక్తి హోంమంత్రి పదవిలో ఉండడం వల్లనే ఈరోజు మణిపూర్లో అక్కడ మంటలు రేగుతున్నాయి. ఆ మంటల్లో ఆదివాసులు దహనమవుతున్నారు, ఆ మంటల్లో క్రైస్తవులు దహనమవుతున్నారు. అందుకు ఇటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. భారత రాజ్యాంగానికి, భగవంతుడికి తేడా తెలిసి ఉండాలి, అలాగే దైవభక్తికి, దేశభక్తికి తేడా తెలిసి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిదే బహుజనులకు బతుకులేదు, దేశ ప్రజలకు బతుకులేదు. మరి ఓటు హక్కిచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగం రాసింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. మరి రాజ్యాంగం ద్వారా ఈరోజు పార్లమెంట్ ఏర్పడింది. పార్లమెంట్ అనేటువంటిది ప్రజాస్వామ్య దేవాలయం. ఇది మిగతా దేవాలయంలో భగవంతుడు ఉంటాడు, పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగం చెప్పిన అనుగుణంగా మన పదవుల్లో హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత గల పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేశ ప్రజలందరినీ కూడా బాధించింది, ఆదివాసులు బాధించింది, షెడ్యూల్ కులాలను వాళ్ళని బాధించింది, బీసీలు బాధించింది, ముస్లింలు, క్రైస్తవులందరినీ కూడా, అగ్రకులాల పేదలందరినీ కూడా ఈరోజు బాధించింది. అందుకని ఆ రకంగా బాధించడానికి బాధ్యుడైనటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా మేము భారత రాష్ట్రపతి గారికి మెమోరాండం మేము అందజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అమిత్ షా రాజీనామా చేయాలని చేసి ఈ డిమాండ్లో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వందలాది మంది వచ్చారు. మరి పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి జైబీని తెలియజేస్తూ జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ. రాజ్యాంగం బతికున్నంత కాలం, రాజ్యాంగం బతికున్నంత కాలం అమర్ రహే డాక్టర్ అంబేద్కర్.